నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు మన స్టూడియోలో ప్రముఖ సైకాలజిస్ట్ ప్రతిమ క్రోవిడి ఉన్నారు. జనరల్గా సైకాలజిస్ట్ అనేసరికి చాలా టాపిక్స్ మీద వీళ్ళు మనకి రకరకాల విషయాల గురించి డిస్కస్ చేస్తూ ఉంటాము. కాకపోతే ఏంటంటే ఈవిడ సైకాలజిస్ట్ మాత్రమే కాదు, సో ప్రతిమ గారు కెరియర్ కోచ్ కూడా. సో ఎవరైనా అప్రోచ్ అవ్వాలి అంటే హ్యాపీగా ఏదైనా సైకాలజీ ప్రాబ్లం ఉంటే ప్రతిమ గారిని అప్రోచ్ అవ్వచ్చు. హలో ప్రతిమ గారు, నమస్తే. నమస్తే అండి. ప్రతిమ గారు, బేసిక్గా ఏంటంటే ఇది మీతో నాకు ఫస్ట్ ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా మీ గురించి మేము చాలా విన్నాము. అంటే చాలామంది సైకాలజిస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు మన కృష్ణ భరత్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మీ గురించి చాలా బాగా చెప్పడం జరిగింది. అందుకనే వెంటనే మా స్టూడియోకి పట్టుకొని వచ్చేసాను నేను మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ప్రతిమ గారు, కొన్ని టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఈరోజు. కానీ ఇవన్నీ కూడా చాలా రిలవెంట్ టాపిక్స్ అనుకోవచ్చు. ప్రజెంట్ ఏదైతే జరుగుతుంది అండ్ ఎవరికైతే ఏదైతే అవసరమో అనే టాపిక్స్ గురించి మాట్లాడదాము. ఫస్ట్ వచ్చేసేసి కిడ్స్ గురించి మాట్లాడదామండి. ఒక టీనేజ్లోకి రాగానే అమ్మాయిలు అవనివ్వండి, అబ్బాయిలు అవ్వండి, 7th 8th క్లాస్ అంటే ఇది నేను రీసెంట్గా ఒక ప్లేస్లో చూశాను. 7th 8th క్లాస్కి రాగానే పేరెంట్స్ ఇద్దరు కూడా ఎంప్లాయీస్ అనుకోండి, పిల్లలకి ఏం మొబైల్ ఫోనో ట్యాబో కొనిపించేసేసి కొంచెం వీళ్ళు సేఫ్టీ పర్పస్ కోసం ఆలోచించేసి పేరెంట్స్ బయటకు వస్తున్నారు. కానీ పిల్లలు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. లైక్ అంటే ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడం, ఆ చాటింగ్స్ అనేవి డేటింగ్స్ దాకా మాట్లాడుకునే వరకు వెళ్తున్నాయి. జనరల్గా 8th క్లాస్ అంటే ఆ టైంలో మనకు అసలు ఏం తెలియదు. బట్ ఇప్పుడు పిల్లలు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. పిల్లల్లో అంత చేంజ్ ఎందుకు వస్తుంది? మీరు ఇప్పుడు అన్నారు కదా, సో వాళ్ళకి ఐప్యాడ్ ఇచ్చేస్తున్నారనో, ల్యాప్టాప్ ఇచ్చేస్తున్నారనో, మొబైల్స్ ఇచ్చేస్తున్నారో, స్మార్ట్ గ్యాడ్జెట్స్. ఫోన్స్. సో ఇప్పుడు మీరు 7th 8th క్లాస్ అన్నది ఇప్పుడు జనరల్గా ఒక ప్యూబర్టీ ఏజ్ అనేసి వస్తుంది వాళ్ళకి. సో దే హార్మోనల్ చేంజెస్ చాలా ఉంటాయి. ఓకే. ఒకటి ఏంటంటే, మీరు ఫస్ట్ అన్న మాటలో అమ్మ నాన్న ఇద్దరు వర్క్ చేస్తున్నారు అని. సో వర్క్ చేస్తున్నారు అని అంటే దెర్ ఇస్ నో సపోర్ట్ సిస్టమ్ ఎట్ హోమ్ వేర్ ద చైల్డ్ కెన్ అప్రోచ్ ఇమీడియట్లీ. సో అక్కడ ఏంటంటే ఒక లోన్లీనెస్ ఉంటుంది చైల్డ్కి. ఓకే, 8th 9th అన్నా పర్లేదు, బికాస్ ఇట్స్ హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి కదా, బాడీలో చాలా డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే వాళ్ళు ఒకళ్ళని కోరుకోవడం, లేకపోతే వాళ్ళు కూడా అట్రాక్టివ్గా రెడీ అవ్వాలని అనుకోవడం, లేదు అని అంటే సమ్ కైండ్ ఆఫ్ మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యి అరే నేను కూడా ఇలా హీరోలా ఉంటే బాగుంటుంది అనుకోవడం, లేకపోతే ఎవరైనా వాళ్ళనే చూస్తున్నారు అన్న ఇన్ఫ్లుయెన్సల్ దీంట్లో వెళ్ళిపోవడం, అంటే ఒక ఫీలింగ్స్ అనమాట. సో ఇవన్నీ చేంజెస్ వచ్చే టైం అది. సో మరి 7th 8th క్లాస్కే వచ్చేస్తాయా మ్యామ్ చేంజెస్? ట్రాన్స్ఫర్మేషన్ ఏజ్ వస్తుంది. అండ్ మీకు చెప్పాలి అనుకుంటే ఇప్పుడు కొంతమంది ఈ సెక్షువల్ ఫీలింగ్ అన్నది చిన్నప్పటి నుంచే డెవలప్ అవుతుంది కొంతమందికి. అది 3 years అవ్వచ్చు, 4 years బేబీ కూడా అవ్వచ్చు. సో దట్ ఈస్ ఆల్సో దేర్. దాని గురించి ఇఫ్ యూ వాంట్ డీటెయిల్స్ కదా, ఒక ఏజ్లో అది 3-4 yearsలో వీ కాల్ ఇట్ యాజ్ అన్ ఏంటంటే పేరెంట్స్ చూస్తూ ఉంటారు కదా, అబ్బాయిలు అన్న వాళ్ళు కొంచెం అమ్మకి అట్రాక్ట్ అవ్వటం, అమ్మాయిలు అన్న వాళ్ళు కొంచెం నాన్నకి అట్రాక్ట్ అవ్వటం. అది కామన్. ఏంటంటే ఒక అబ్జర్వేషన్, వాళ్ళ బాడీ గురించి అబ్జర్వేషన్ పెరుగుతుంది ఆ ఏజ్లో. సో అవగాహన రాలు, వాట్ ఆర్ దే క్యారింగ్ ఇట్ అవుట్, అది చాలా నార్మల్, సహజం. వాళ్ళ పార్ట్స్తో వాళ్ళు ఆడుకోవడం, వాళ్ళ బాడీని టచ్ చేస్తూ ఉండడం, ఇవన్నీ చాలా సహజం వాళ్ళకి. కానీ చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసుకోవాలి ఏంటంటే పేరెంట్స్, కొంతమంది అది దాటి చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జెనిటల్స్తో ఆడుకోవటం, దాన్ని మాస్టర్బేట్ చేసుకోవటం, ఆ టైం నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట కొంతమందికి. వేరే వాళ్ళ జెనిటల్స్ ముట్టుకోవడానికి ట్రై చేయటం, కొంతమంది నేకెడ్గా చూడటం, ఇలాంటివన్నీ ఏంటంటే కొంత 5-6 years ఏజ్లో వాళ్ళకి మార్పులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎలా అంటే కంటిన్యూస్గా పేరెంట్స్ ఎవరైనా పార్న్ వీడియోస్ పెట్టి చూస్తూ ఉన్న వీళ్ళు గమనించిన, అంటే ఇమిటేటింగ్ అనమాట, వాళ్ళు చూసి నేర్చుకోవటం, లేక పేరెంట్స్ చేస్తూ ఉన్నప్పుడు చూసి నేర్చుకోవటం కానివ్వండి, లేక బయట నుంచి ఏదో రిసోర్స్ ద్వారా వాళ్ళకి తెలిసిందో చూసిందో విన్నారు సంథింగ్ యూనో, ఆ చేంజెస్ మూలాన వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. సో దే డూ ఇట్ పర్పస్ఫుల్లీ. సో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళ నుంచి ఇప్పుడు ఈ కన్వర్సేషన్ మాట్లాడుకుంటే 7th 8th
నార్మల్ థింగ్ వాళ్ళకి, జనరల్గా ఇట్స్ నార్మల్ థింగ్. ఎస్, జనరల్గా 6 ఇయర్స్ మీరు అన్నప్పుడు 4 to 6 ఇయర్స్ మధ్య పిల్లల ముందు పేరెంట్స్ అమ్మాయిని అవనివ్వండి నాయన అవనివ్వండి స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం ఇలాంటివి చాలామంది జనరల్గా చేస్తూ ఉంటారు. అలా చేయకూడదనే చెప్తాను. ఎందుకనంటే ఇప్పుడు అబ్బాయిల ముందు ఎస్పెషల్లీ జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిల ముందు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతీదీ గమనిస్తున్నారు. పుట్టిన తర్వాత అన్నీ కొత్తే వాళ్ళకి. అన్నీ కొత్తే. సో ఏంటంటే తన బాడీ పార్ట్స్‌తో సహా అన్నీ కొత్తే. సో ఇదెందుకు ఇలా ఉంటుంది? నేనెక్కడి నుంచి పుట్టాను? నేనెలా పుట్టాను నీకు? నీ టమ్మీ ఎందుకు పెద్దగా ఉంది? నీ బేబీ ఎక్కడి నుంచి? యూ సీ దెమ్ కాన్స్టెంట్‌లీ వాళ్ళు అదే అడుగుతూ ఉంటారు మీకు క్వెషన్స్ చిన్న పిల్లల్లాగా. సో మనం ఏమవుతుందనంటే ఒక రేంజ్ వచ్చాక వీ నీడ్ టు స్టాప్ దట్. అంటే ఇది నీ ప్రైవేట్ పార్ట్ కాబట్టి నువ్వు అందరి ముందు చూపించకూడదు అని ఒక సోషల్ అవేర్నెస్ అన్నది ఆ చిన్నప్పట్లో క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేసినప్పుడు యాజ్ ఎ మదర్ అండ్ ఫాదర్గా మీరు వాళ్ళ ముందే స్నానాలు చేయటం, వాళ్ళ ముందు ఏదైనా అంటే కొంచెం అసభ్యంగా ఐ మీన్ రొమాన్స్ ఉంటుంది కాదని చెప్పను, కానీ వాళ్ళ ముందు కాకుండా ఐ మీన్ యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ప్రైవసీ అనేసి అంటాను. సో దట్ వుడ్ బి బెటర్ బికాస్ చైల్డ్ ఈజ్ అబ్జర్వింగ్ యూ. అండ్ ఎప్పుడైతే అబ్జర్వేషన్ చేస్తాడో వాడు దాంట్లో కూడా క్యూరియాసిటీ పెరుగుతుంది. అంటే నేను కూడా చెయ్యొచ్చు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద యాక్సెప్టబుల్ బిహేవియర్ అని వాడికి అర్థమవుతుంది. సో వాడు ఉద్దేశం ప్రకారం ఐ కెన్ డూ దిస్ వన్ to as dad is doing on mom and mom is doing on dad, so I can also explore. సో అన్న థాట్ వస్తుంది ఇప్పుడు పిల్లలకి. పేరెంట్స్ కొంతమంది పిల్లల ముందు సరదాగా చనువుగా కొట్టుకోవడం, జోక్స్ వేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. లేకపోతే కిచెన్లో ఉంటే హస్బెండ్ వెనక్కి నుంచి వెళ్ళి జడలాగడమో లేకపోతే హగ్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా పిల్లలు చాలా అబ్జర్వ్ చేస్తారు. అండ్ అబ్జర్వ్ చేసినట్టు స్కూల్లో కూడా వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. మా నాన్న మా అమ్మని వెనకాల నుంచి హగ్ చేసుకున్నాడనో లేకపోతే ఇంకోటనో. సో చాలా జరుగుతూ ఉంటాయి స్కూల్లో కూడా. డిస్కస్ కూడా చేస్తారా వీళ్ళు? చాలా చేస్తారు. స్కూల్స్ టీచర్తో మాట్లాడతారు జనరల్గా వచ్చి ఏదన్నా జరిగినప్పుడు. సో కొంచెం జాగ్రత్త పడాలి పేరెంట్స్ కూడా. అఫ్ కోర్స్ చిన్న పిల్లలే అని అనుకుంటాము, వాళ్ళకేం తెలుసులే ఇవన్నీ, కానీ వాళ్ళు ప్రతిదీ గమనిస్తారు. సో వాళ్ళ అబ్జర్వేషన్ ఏజ్ కాబట్టి, వాళ్ళ క్యూరియాసిటీ పెరిగే ఏజ్ కాబట్టి, అండ్ దే ఆర్ లెర్నింగ్ కాన్స్టెంట్లీ. వాళ్ళ బ్రెయిన్ ఎదుగుతూ ఉంటుంది, ఎంత ఇన్ఫర్మేషన్ వస్తే అంత తీసుకోవడమే. సో ఏదైనా కొత్త రకంగా బిహేవియర్ చూస్తే ఆ బిహేవియర్ ఇట్టాగే పట్టేస్తాడు పిల్లడు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. మనకేంటంటే పిల్లలు ఎంత పెరిగినా కానీ పిల్లలు వాళ్ళకి ఏం తెలుసు అన్న ఫీల్లోనే మనం ఉంటాం. ఎగ్జాక్ట్లీ, వీ బీ ఇన్ దాట్ ఒపీనియన్, బట్ నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. వాళ్ళకి కొంచెం అవగాహన అనేది వాళ్ళ బాడీ ఎప్పుడైతే టచ్ చేయడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మనం చెప్పాలి ఇది ప్రైవేట్ పార్ట్స్ అనేసి. ఇది అంటే మీ ఎక్స్పోజ్ అయ్యే పార్ట్ people can watch you, but there are private parts where you do not expose it. సో దాని మూలన ఏంటంటే వాళ్ళకి ఆ సిగ్గు, ఆ సోషల్ బిహేవియర్ అనేది ఫస్ట్ అర్థమవుతుంది. ఈవెన్ గర్ల్స్ అయినా సరే, బాయ్స్ అయినా సరే. సో ఎప్పుడైతే అబ్నార్మల్ బిహేవియర్ కాన్స్టెంట్లీ చూస్తామో వాళ్ళలో, లైక్ కంటిన్యూస్ మాస్టర్బేట్ చేయటం, పబ్లిక్లో కూడా చేయటం, అలాంటి బిహేవియర్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు ఒక ఎక్స్పర్ట్ సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అది చాలా రేర్ జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ కంపల్సరీలీ a child has to go through that phase అని కాదు. యూ కెన్ అబ్జర్వ్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ అబ్నార్మల్. జనరలీ వాళ్ళు ముట్టుకోవడం, ఆడుకోవడం, లేకపోతే వాళ్ళతో ఆడుకోవడానికి, టచ్ చేయడానికి ప్రయత్నించడం అంటే వాళ్ళకి అంత కొత్త. నీకెందుకు ఈ పార్ట్ ఉంది, నాకెందుకు ఈ పార్ట్ ఉంది అన్న ఒక కంపారిజన్ ఉంటుందన్నమాట. సో అబ్బాయిల్లో ఉంటుంది, అమ్మాయిల్లో ఉంటుందా ఇది. సో అలా చేసుకోవడం అనేది నార్మల్. ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ వాళ్ళకి తెలిసిపోతుంది ఆమె గర్ల్, ఐ మీన్ ఆర్ అ బాయ్ అన్న డిఫరెన్సెస్ వచ్చినప్పుడు దే విల్ కంట్రోల్. బట్ కొంతమంది దాటినప్పుడు ఇట్ మే లీడ్ టు సమ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఆల్సో. సమ్ డిజార్డర్ ఉండొచ్చు, లేక ఇంపల్సెస్ అంటారు కదా, ఇంపల్సెస్ కంట్రోల్ అవ్వకపోవచ్చు, ద సోషల్ బిహేవియర్ రాకపోవచ్చు ఆ చైల్డ్లో. సో యూ షుడ్ బి వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. అట్లాగే 7th 8th అంటున్నారు కాబట్టి 7th 8th కంప్లీట్ దేర్ విల్ బి అ హార్మోనల్ చేంజెస్ అండ్ ఇట్ ఇస్ అ ప్యూబర్టీ లెవెల్ ఎదుగుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ అనేది ఆ టైం నుంచి చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే మ్యామ్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అంటే జనరల్గా ఇలాంటివన్నీ విన్నప్పుడు ఏంటంటే కొంచెం యాజ్ ఏ పేరెంట్గా భయం వేస్తూ ఉంటుంది. అంటే మనం ఎంతసేపటికి మన కిడ్స్ని చాలా ఫ్రీగా వదిలేసేస్తాము, ఆడుకునిస్తాము, వాళ్ళకి ఏమేమి కావాలంటే అవి కొనిపిస్తాము. ఎట్ ది సేమ్ టైం మనం ఏం చేస్తామంటే వాళ్ళని 100% నమ్ముతాము,
కానీ వాళ్ళు ఈ టైం వచ్చేసరికి చేంజ్ అవుతున్నారు అంటే ఆటోమేటిక్గా ఒక భయం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎస్, ఇది మనం చాలా అబ్జర్వ్ చేయాల్సిన టైం. డెఫినెట్గా పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి. అబ్జర్వ్ చేయాల్సిందే కాదు, పైగా చాలా కేర్ఫుల్గా బిహేవ్ చేయాలి. వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అన్న దీన్ని పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా డీల్ చేయాల్సి వస్తుందన్నమాట చిన్న పిల్లలతో. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.